మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గడిచిన 4 రోజులుగా ఈ వరద ఎఫెక్ట్ గురై విజయవాడలోని సింగ్ నగర్, అలాగే జక్కంపూడి, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి, పార్టీ సెంటర్, సితారా సెంటర్ ఇవన్నీ వరద ముందుకు దారుణంగా గురైన పరిస్థితి. ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఫస్ట్ రోజు నేను గన్నవరంలో తిరిగా. ఆ రోజు కూడా వర్షాలు పడి వరద రాకుండా రోజు కూడా గన్నవరం అంతా తిరిగానే ముస్తాబాద్ వెళ్ళి తర్వాత రోజు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అయిన ఫ్లడ్ అంబాపురం నుంచి ఎత్తింది. వస్తాం 9 గంటలకల్లా 6 అడుగులు, 12, 1 గంటకల్లా 14, 15 అడుగులు కూడా పోవడం పరిస్థితి. ఒక ట్రాక్టర్లో జేసీబీలతో ఆ గ్రామ సర్పంచ్ నేనే తెలుగు అవుతాడు మేమే తీసుకొచ్చాం జనాలు బయటికి. అప్పుడు బోట్లు అవైలబుల్ అవుతాయి పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రిగా సమీక్ష చేసిన బోట్లు పంజాబ్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన తర్వాత జాబ్ ఈజీ సమీక్ష చేసిన గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా జక్కులనెక్కలు, ముస్తాబాద్, సావర్గూడెం, అలాగే ఓగిరాల, అలాగే ఆరుగల్లు ఈ 5 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి. నేను 4 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ లో ఉండి విజయవాడ ముప్పు ప్రాంతాల ప్రజల ఆహార అవసరాలని మానిటర్ చేస్తూ ఉండటం వల్ల గన్నవరం నుంచి రాకపోయినా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు వారు అందరూ చాలా గొప్పగా పనిచేశారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మంత్రి గారు కూడా విజిట్ వచ్చేందుకు కోటిరామ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు చిరుపాటి కుమారస్వామి గారు ఇక్కడ భోజనార్పణ చేస్తారు గ్రామంలో. అలాగే ముస్తాబాద్ లో తెలుగు యువతలు, అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లా నేను గన్నవరం నియోజకవర్గం నేనే పంపించాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు స్వచ్ఛందంగా మనం గవర్నమెంట్ నుంచి ఏం తీసుకోవట్లేదు. ఫస్ట్ రోజు వర్షాలు పడినప్పుడు వరదకు ముందు మాత్రం ఇద్దరమ్మ గురించి చెప్పి సాలిపేట కానీ, చెంచూరు కాలనీ కానీ, బాపులపాడులో ఆ కాలనీలో కానీ ఎంఆర్ఓని అడిగాం. ఎంఆర్ఓ గారు నాగభూషణ్ గారు కానీ, ఇక్కడ సభ్య గారు కానీ అక్కడ ఏర్పాటు చేశారు. వరద వచ్చిన దగ్గర నుంచి గన్నవరం ప్రజలకి సేవ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలంగాణ పడినటువంటి వర్షం మొత్తం కూడా కట్టలేదు, తగ్గలేదు. ఒక్కసారిగా అది ఇటు మన విజయవాడ వైపు రావడం, టోటల్ అదంతా కూడా విజయవాడని ముంచెత్తడం, తర్వాత గన్నవరం మండలంలో కానీ అలాగే బాపులపాడు మండలం మొత్తం కూడా నీటిమయం అయిపోయింది. ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి కూడా మేము అక్కడే విజయవాడలోని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి అన్ని కూడా సహాయ చర్యలు, ఒక పక్క బుడమేరు మీద పడినటువంటి బ్రీచెస్ ఏదైతే ఉన్నాయో గంటలన్నీ కూడా పూర్తి కార్యక్రమాన్ని స్వయంగా లోకేష్ గారు వెళ్ళి పర్యవేక్షణ చేసి అందరూ కూడా బతాయించి, అది నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడే ఉండి ఇప్పటికీ 2వ బ్రీచ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకా 3వ బ్రీచ్ అనేది కొద్దిగా పెద్దది ఉంది. అది కూడా ఒకసారి రేపటికల్లా అది కూడా పూర్తి అయిపోతే మనకి అంత ఇబ్బందులు మేము భావిస్తాము. అట్లాగే ఇప్పుడు సహాయ చర్యలు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ కానీ, అలాగే మిల్క్ కానీ, అలాగే మెడిసిన్స్ కానీ అందరూ కూడా స్వయంగా ఉండి చూస్తున్నారు. ఈరోజు మేము గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారు ఆధ్వర్యంలో మేమందరూ కూడా గన్నవరం మండలం, బాపులపాడు మండలం చూస్తా ఉన్నాం. నిజంగా చాలా దాదాపు 10 అడుగుల పైనే వాటర్ ఫ్లో అయినట్టుగా మనకు కనబడతా ఉంది. ఇంకా గ్రామాల్లో నీళ్లు ఉన్నాయి. అది చాలా ఇంత గతంలో ఎప్పుడు కూడా 40 సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడు చూడలేదని చెప్తాను. ఎందుకంటే కృష్ణానదికి వచ్చినటువంటి ఫ్లడ్ ఉంది 120 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రానంత ఫ్లడ్ వచ్చింది. 11 లక్షల దాదాపు 50,000 దగ్గర ఫ్లడ్ వచ్చింది మనకి శ్రీశైలం నుంచి వాటర్ రావాలి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా వర్షం దాదాపు 27 సెంటీమీటర్ల వర్షం, ఇవన్నీ కూడా మరి మనకి ఇబ్బందికరమైన అయినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవతో కేంద్ర మంత్రి గారితో మాట్లాడి హెలికాప్టర్స్ కానీ 6 హెలికాప్టర్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా బోట్లు, ఫిషర్మెన్ బోట్స్ దాదాపు 150 బోట్లు ఇవన్నీ కూడా తీసుకుని చేస్తున్నారు. ఇది కాకుండా విజయవాడలో నిన్నటి నుంచి అన్ని రీస్టోర్ చేసుకుంటూ వస్తున్నారు. కరెంటు కూడా దాదాపు ఒక 70 to 80% వాటర్ సప్లై ఇవ్వడం జరిగింది. వాటర్ సప్లై కూడా తీసుకొచ్చినటువంటి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని సబ్ స్టేషన్స్ నీళ్ళలోనే ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్స్ నీళ్ళలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేస్తారు. ఇది కాకుండా ఫైర్ ఇంజిన్ దాదాపు 100 ఫైర్ ఇంజిన్లు వచ్చి టోటల్ ఇళ్లలో ఉన్నటువంటి ఏదైతే
బురదంతా కూడా వాష్ చేస్తాం. రోడ్స్ కానీ అన్ని కూడా ఫైర్ ఇంజన్స్ చేస్తాం. వాటర్ ట్యాంక్స్ ఒక 150 వాటర్ ట్యాంకర్స్ కూడా నీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అది ఇంకా నెక్స్ట్ పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు. అది దానికి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా వస్తా ఉన్నారు. అప్పుడు మధ్యాహ్నం ఇక్కడ కూడా పర్యటన చేసుకున్నారు. అలాగే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు ఒక టీంని పంపిస్తా ఉన్నారు. వారు కూడా అలాగే బ్యారేజీ యొక్క స్ట్రెంగ్త్ అవన్నీ కూడా పరిశీలన చేయడానికి వారు కూడా వచ్చి వారు కూడా సూచనలు సలహాలు కూడా వారు కూడా వస్తున్నారు. విపత్తి ఎప్పుడు చూడనటువంటి విపత్తి వచ్చింది. కానీ ప్రతిపక్ష నాయకుడు కాదు, ఎమ్మెల్యే, మన పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు మానవత్వం ఉంది. అసలు మనిషేనా అతను? ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పి అక్కడ ఉన్నటువంటి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే రాజకీయం చేస్తున్నారు. చెత్త రాజకీయం, మానవత్వం విలువలు లేనటువంటి. మొన్న వచ్చాడు, వైపైన తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న లండన్కి వెళ్తూ హైదరాబాద్ టు లండన్ వయా విజయవాడ వచ్చి సింగ్ నగర్ లో అలాగే అక్కడ ఆర్ఆర్పేటలో రాజకీయం మాటలు ఎందుకు ఇంత నిజం? ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే, వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు వెళ్తా ఉంటే ప్రజలు తరిమి కొడతా ఉన్నారు. ఇంకా సిగ్గు రాకుండా గేట్లు ఎత్తేసారు. బుడమేరకే అది వాగా లేకపోతే బుడమేర అనేది ఒక నైదా కూడా తెలియనటువంటి వ్యక్తిని మనం గతంలో ఇక్కడ ముఖ్యమంత్రి సిగ్గుచేట అనిపిస్తుంది. మన బుడమేరు ఎన్ని వచ్చింది? ఎన్ని క్యూసెక్లు వచ్చింది? 30,000 క్యూసెక్లు వచ్చింది. వాళ్ళకి 11.5 లక్షల క్యూసెక్లు మనకి కృష్ణానది నుంచి వచ్చింది. ఇది మానవ తప్పిదా? మానవ సృష్టి వల్ల అవుతుందా? 27 సెంటీమీటర్ల వర్షం కురిపించిన మానవుల సాధ్యం. ప్రజల్లో ఏదో మాట్లాడాలా, ఏదో చేయాలని చెప్పి వచ్చి ఒక పైసా కూడా మీరు ఎవరికైనా ఒక ముద్ద భోజనం పెట్టారా? మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరికైనా ఒక ముద్ద పెట్టారా? మళ్ళీ మాట్లాడుతూ ఉంటే తరిమి కొట్టాం. ఇంకా దాంట్లో సమస్య లేదు. మేము చాలా సహనం ఓర్పుతో ప్రజలకి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి మేము చాలా ఓర్పుతా ఉన్నాం. ఇట్లాంటి చీప్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ప్రజలే తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.